జరిగింది. అందుకే ఇప్పుడు ఆ తీవ్రవాదులకు సంబంధించినటువంటి వివరాలు విడుదల చేసినటువంటి భారత్ ఇక తాడో పేడో పాకిస్తాన్ తో తేల్చుకోవాలనే కృష్ణ, మరొక అంశం మీరు ఇంతకు ముందు వాజ్పేయి పేరు కూడా ప్రస్తావించారు. పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో కూడా ఖచ్చితంగా ఒక విషయాన్ని వాజ్పేయి ఆనాడే చెప్పాడు. సో భారతదేశానికి ఒకవేళ నష్టం జరిగినా కానీ పాకిస్తాన్ సూర్యోదయం చూడడం కష్టము అనేటువంటిది ఇప్పుడు కూడా అది విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సో అలాంటి పరిస్థితుల్ని పరిణామాలని ఒకసారి పాకిస్తాన్కి రుచి చూపించాలనేటువంటి పరిస్థితికి వచ్చారా? ఖచ్చితంగా ఈసారి మాత్రం పాకిస్తాన్ ని ఉపేక్షించేది లేదు అనేది భారత ప్రధాని మోదీ చెప్పారు. ఇక అంటే గతంలో ఒకసారి ఊరి తర్వాత ఏదైతే పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్ చేయటం రావటం తర్వాత అక్కడ అయిపోయినాయి అనుకుని అందరూ కూడా ఊరుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు మన కాశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడి పీఓకో నుంచి ఉగ్రవాదులు వచ్చి అక్కడ అసలు మన భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ ని నాశనం చేస్తూ అక్కడ నుంచి వాళ్ళకి ఉగ్రవాదుల్ని మిగతా రాష్ట్రాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం బరాయించాలి, ఇక మీద బరాయించాల్సిన అవసరం లేదు, ఇక తాడోపేడో తేల్చేసుకోవాల్సిందే. అంటే మోదీ దీని ద్వారా ఒక చరిత్రను సృష్టించబోతున్నారు. గతంలో 2 యుద్ధాలు భారత్ తో పాకిస్తాన్ చేసింది, ఓడిపోయింది. ఇది 3వ యుద్ధంలో కూడా అది మోదీ హయాంలో ఈ 3వ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించారు అన్న ఒక చరిత్రను కూడా సృష్టించబోతుంది. దానికి సంబంధించినటువంటి సన్నాహాలను కూడా భారత ప్రభుత్వం భారత సైన్యం చేస్తుందని చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ తో ఈ 2-3 రోజుల్లో పాకిస్తాన్ కి ఖచ్చితంగా గుణపాఠం చెప్పే అవకాశం. రైట్ కృష్ణ, దీనికి సంబంధించి కొనసాగిద్దాం మనం. ఖచ్చితంగా 3వ యుద్ధానికి అధికారికంగా పాకిస్తాన్ పైన చేసేందుకు కూడా ప్రధాని మోదీ అధ్యక్షతను కూడా ప్రస్తుతం సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకు అనుగుణంగానే చర్యలు జరుగుతున్నాయి. బార్డర్ లో ఇంకొక వైపు చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి మన కొలీగ్ సతీష్ తేడి కూడా అప్డేట్ తీసుకుందాం. అయితే ఫస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.